రేషనలైజేషన్ ద్వారా వీఆర్ఓ విఎస్ వీఆర్ఏలకు తీవ్ర అన్యాయం జరుగుతోందని వీఆర్ఓ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు భూపతిరాజు రవీంద్రరాజు తెలిపారు. డిపార్ట్మెంట్ హెడ్ల ప్రమేయం లేకుండా సిబ్బందిని తగ్గిస్తూ జీఎస్డబ్ల్యూఎస్ వారు జీవో నెంబర్ 4ని జారీ చేయడం దారుణమన్నారు. అన్ని అసోసియేషన్ల నుంచి అభ్యర్థనల్ని స్వీకరించాలని డిమాండ్ చేశారు. భవిష్యత్తులో అన్ని అసోసియేషన్లతో కలిసి ఉమ్మడి కార్యాచరణ చేపడతామని అన్నారు. 3 గ్రామ సచివాలయాలని కలిపి ఒక క్లస్టర్గా ఏర్పాటు చేస్తూ ఒక గ్రామ సచివాలయానికి ఒక వీఆర్ఏని కేటాయించారు. ఈ క్లస్టర్ విధానం వల్ల రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 7,500 మంది గ్రామ రెవెన్యూ అధికారులను 4,722 విలేజ్ సర్వేయర్లని తగ్గించి చూపారని చెప్పారు. దీనివల్ల అర్హులైన వీఆర్ఏలకు పదోన్నతులు లభించకుండా తీవ్ర అన్యాయం జరుగుతోందన్నారు. అర్హులైన వీఆర్ఏలకు రెవెన్యూ శాఖలో ప్రమోషన్లు కల్పించాలని భూపతిరాజు డిమాండ్ చేశారు. ప్రస్తుతం పనిచేస్తున్న మా గ్రామ రెవెన్యూ అధికారులని ఒక గ్రామ సచివాలయం ఉండేలాగా నిర్ణయం తీసుకోవాలి. లేదు అందరిలాగానే సచివాలయ సిబ్బంది సర్పంచ్ చేయాలంటే కనుక గత ప్రభుత్వం ముందు అంటే 2019 ముందు ఉన్న రెవెన్యూ క్లస్టర్ విధానం అంటే ఒక రెవెన్యూ విలేజ్కి ఒక వీఆర్ఓ ఉంటారు. ఆ ప్రకారం చూస్తే 11,112 మంది, ఇప్పుడున్న 14,000, 3,000 మందికి అర్హులైన మా గ్రేడ్ 1 వీఆర్ఓలకి అందరికీ కూడా టెస్టులు పాస్ అయ్యి అన్ని అర్హతలు ఉన్న వాళ్ళకి సీనియర్ అసిస్టెంట్లు అలాగే ఎంఆర్ఐ పోస్టులు వాళ్ళు ఖాళీ ఉన్నాయి. గతంలో 2 ఎంఆర్ఐలు ఉండేవారు మండలంలో. ఇప్పుడు ఎంతో పని అవుతాడు, ఒక ఎంఆర్ఐ పనిచేస్తాడు, గోల్డెన్ పెండింగ్ ఉండిపోతున్నాయి. అది కూడా ఆలోచించట్లేదు ప్రభుత్వాలు. అందువల్ల ఆర్ఐ పోస్టులు మండలాల్లో ఇంకో పోస్ట్ క్రియేట్ చేసి సీనియర్ అసిస్టెంట్ పోటీ రాష్ట్రంలో ఖాళీ ఉన్న సీనియర్ అసిస్టెంట్లు ఆర్ఐ పోస్టులు అర్హులైన మా వీఆర్ఓలతోటి 3,000 మందికి భర్తీ చేస్తే మిగిలిన 11,000 మంది సర్దుబాటు అయ్యి ప్రతి గ్రామానికి రెవెన్యూలో వీఆర్ఓ ఉండడం వల్ల ఈ రాష్ట్రంలో పరిపాలన బాగుంటుంది. రైతుకి సమస్యలు ఏముండవు, లేదంటే కానీ అనేక సమస్యలు ఎక్కువయ్యి రేపు ఫ్యూచర్లో అనేక ఇబ్బందులు ఉంటాయని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. దాంట్లో సుమారు ఇప్పుడు 14,000 మంది ఉంటే 7,000 మంది మాత్రమే అయితే లేదు సార్. మీకు ఫోటో ఉంది.